హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వాడికి మా బుడ్డోడికి సెల్లులో చూపిస్తే వాడికి చాలా ఇష్టం అండి. అందుకే నేను కెమెరా ఆన్ చేసి కెమెరాలో పడేటట్టు చూపిస్తుంటే దాని అలానే చూస్తూ ఉంటాడు. వాడు అలా చూస్తూ ఉంటే మాకు చాలా ఇష్టం. అందుకే నేను అలా తీస్తుంటాను అప్పుడప్పుడు. మా అక్క అండి, అదే మీకు చెప్పాను కదా, ఆపరేషన్ చేశారు, బాబు మా దగ్గర ఉన్నారు అని. అదే ఈ వీడియోలో అసలు ఏం ఆపరేషన్ చేశారు, ఎందుకు చేశారు అనే దానికోసం ఈ వీడియోని చేస్తున్నాను. కావాలంటే చూడండి ఈ వీడియోని అందరు కూడా. వీడిని చూస్తే భలే బాధేసింది. అమ్మ అమ్మ అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఉంచకుండా మేము కనుక తెచ్చేసుకుంటే బయటికి కానీ ఇంటికి కానీ మళ్ళీ ఉంటాడు. మా పిల్లలు ఉంటేనే ఉంటాడు మళ్ళీ వీడు బాగా. మా పిల్లలు లేకుండా నా దగ్గరే అచ్చం అయితే కొంచెం సేపే ఉంటాడు. పిల్లలు కనుక్కుంటే నైట్ అంతా కూడా ఉంటాడు. బాయ్ బవి, బవి బాయ్. ఆదివారం అయితే శరత్ ఉండడు మా. రెండు పక్కల ముద్ర పెట్టాలా వీళ్ళని చూస్తే. బాయ్ బవి. బాయ్ బావి, టిఫిన్ తెచ్చుకుంది. అసలు విషయం ఏంటంటే అక్కకి ఏం ఆపరేషన్ చేశారంటే గర్భసంచి ఆపరేషన్ చేశారు. ఈ డబ్బాలో ఉన్నది కూడా గర్భసంచి అండి. ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా ఫస్ట్ టైం చూశానండి గర్భసంచి ఎలా ఉంటుంది అనేది. ఇది మళ్ళీ తీసిన తర్వాత దీన్ని టెస్ట్ చేయాలంట. అందుకే ఒక డబ్బాలో వాళ్ళే పెట్టి మనకి ఇచ్చారు. మళ్ళీ పొగతోటలో ఉన్న ఇంటికి వెళ్తున్నాం. మా భావన నదులు పెడుతున్నా ఇంటి దగ్గర. నేను పిల్లలకి క్యారేజ్ ఇచ్చి వెళ్ళాను. ఇంటికి వచ్చేటప్పటికి మా పిల్లలు ఇంకా రాలేదు స్కూల్ నుంచి. నేనే ముందు వచ్చేసి లాక్ తీస్తున్నాను. నేను వాడి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చాలాసేపటికి స్కూల్ నుంచి వచ్చారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కదా, ఏ టైంకి వస్తానో ఏమో అని చెప్పి వాళ్ళకి లంచ్ పెట్టేశాను. బట్ నేనే త్వరగా వచ్చాను, పిల్లలే లేట్గా వచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వచ్చిన తర్వాత జెసి వాళ్ళు నెక్స్ట్ వీడియోలో ఉన్నారు. అసలు ఏం ఆపరేషన్ వాళ్ళు వచ్చేదాకా వాడు నా దగ్గరే ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏడుస్తాడని చెప్పి పిల్లలు రాగా పీకుండా చూసుకోవాలని వాడిని ఎంటర్టైన్ చేయాలని సాంగ్ పెట్టి పిల్లలతో డ్యాన్స్ వేయించాను తప్పితే ఆ మూమెంట్ డ్యాన్స్ వేసే మూమెంట్ అయితే కాదు. వీడు మా ఇంట్లో అందరికన్నా బొడ్డోడండి. వీడంటే మా అమ్మకి మా నాయనకైతే ఇంకా చాలా ఇష్టం. వీడికేమో మా పిల్లోళ్ళంటే భలే ఇష్టం. అన్న అన్న అక్క అక్క అంటూ ఉంటాడు. తర్వాత వచ్చేసి మా అన్న అండి, ఇతను అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్లడ్ ఇచ్చింది అన్న బ్లడ్, తన బ్లడ్ ఇస్తే వాళ్ళు అక్క గ్రూప్ బ్లడ్ని మనకి రిటర్న్ ఇచ్చారనమాట. అసలు మొత్తం మీద అక్కకి ఆపరేషన్ ఎందుకు చేశారంటే గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి. గడ్డలు కూడా పెద్ద సైజు ఉన్నాయంట. అవి కంపల్సరీ ఆపరేషన్ చేయాలంట. అందుకని ఆ గడ్డలు అండ్ గర్భసంచి రెండు కూడా ఆపరేషన్ చేసి తీసేశారు. అందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అందుకని చేశారు. ఆ డబ్బాలో ఉన్నది కూడా గర్భసంచి. దాన్ని మళ్ళీ టెస్ట్ కోసం బయట ఇచ్చారు. అంతా బాగానే ఉందని వచ్చింది. మా అక్క బాబండి. సరే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అక్క బాగానే ఉందండి, కోలుకుంటుంది.